ఇక మనం చూడబోయేది వీళ్ళ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని. స్ప్రే కూడా కొంతవరకే పనిచేస్తుందిరా. ఎప్పుడైనా స్నానం చేస్తేనే కదా. పీసిరి కొట్టు. రే, నువ్వు ఇంకా పనికి వెళ్ళలేదా? ఇంకా చేతిలో ఫోన్ పెట్టుకోనున్నా? వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ వెళ్తున్నారు. బర్త్డే సెలబ్రేషనా? ఎవరికి బర్త్డే? మన రఫీక్ గర్ల్ ఫ్రెండ్ మంజు బర్త్డే. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ సంవత్సరంలో తనకి 4వ బర్త్డే. ఆ పిల్ల బర్త్డే కంటే నువ్వెందుకు వెళ్తున్నావు? మొద్దు, నువ్వు అసలు మారవా? ఈ నెలలో మాత్రం నువ్వు ఎన్ని లీవులు వేసావో తెలుసా? ఈ పని కూడా పోయిందనుకో, నువ్వు రేపు అడుక్కోవాల్సిందే. రే, నువ్వు వచ్చే పని అయితే త్వరగా టిఫిన్ చేసిరా. ఈ వేస్ట్ గాడు బాత్రూమ్ లో ఉన్నాడే, దీన్ని మనం ఎలా ప్రశాంతంగా తిండం? హే, ఇక్కడ గమ్యమైనా ఉందా? రే రఫీక్, ఏంట్రా వస్తున్నావేట్రా? ఏ నేను తినాలి. నా పని పూర్తవుతుంది, నువ్వు తినే. కర్మ, చెత్తనాయాలు. రాఘవారు ఇప్పుడే వస్తున్నావా? అవునయ్యా. వెళ్ళి ప్రేమంతా కురిపించేసిరా, మీ నాన్న రే వస్తున్నా. ఆదమోహం, ఎక్కువ మాట్లాడుకో. టైంకి వచ్చేసినట్టున్నావు. నానా, నేను దోశ వేసి అక్కడున్న బాక్స్ లో పెట్టాను. నువ్వు అన్నం పెట్టుకుంటే చాలు. సాంబార్ అక్కడే ఉంది, సరేనా? సరేనమ్మా. ఇంకో విషయం, గ్యాస్ అయిపోయింది. కృష్ణతో చెప్పు, ఇంకో వారం వరకు గ్యాస్ రాదు. ఏ కృష్ణ పనికి పోలేదా? పనికంతా వెళ్ళలేదు, రూమ్ లోనే కూర్చో ఉన్నాడు. లీవ్ వేసి ఎవరో అమ్మాయి బర్త్డే అంట, అందుకు వెళ్ళాలంటున్నాడు. అమ్మాయి బర్త్డేనా? ఎవరది? నాన్నా, వాడి దగ్గర దాని గురించి అడక్కు. ఇవాళ లీవ్ పెట్టేశాడుగా, కుదిరితే వెళ్ళి గ్యాస్ తీసుకురమ్మను. అమ్మా, నువ్వే వెళ్ళి గ్యాస్ తీసుకురామని చెప్పొచ్చు కదా. లేదు నానా, నేను తనతో చెప్పాననుకో మరోలా అనుకుంటాడు. నువ్వు చెప్తే చేస్తాడు. సరే, ఇదని తిన్నాడా? నువ్వే అడుగు. తిన్నాం, వెళ్ళండి. సరే నాన్న, వస్తాను. అవును, రోజు వచ్చేటప్పుడు ఎందుకు తాళాలు ఇచ్చొస్తున్నావు? అందరూ బయటకు వెళ్ళండి. జనక, మేము వెంటనే బయటకు వెళ్ళాలి. రే, త్వరగా వెళ్ళి స్నానం చేయరా. అబ్బచ్చి, దరిద్రులు ఎలా పెట్టుకున్నారో చూడు. రోజు లేటుగా వస్తారు కదా, ఈ రోజు ఎంత త్వరగా వచ్చారు? మీ ఇష్టానికి వచ్చి నేను పని చేయాలంటే ముందు నా జీతాన్ని కరెక్ట్గా ఇవ్వాలని తెలుసుకోండి. ఇప్పటికి 3 నెలలు అయింది. ఈ నెల కూడా ఇవ్వలేదు అనుకోండి, నా తడాక అప్పుడు చూపిస్తాను. మేము తట్టుకోలేము. లేదు, త్వరగా బయలుదేరండి, నేను ఈ పని చేసుకుని వెళ్ళాలి. మేము ఇక్కడ ఉంటే ఇబ్బంది ఏంటి? మీ పని మీరు చేసుకోవచ్చుగా. నువ్వు ఇక్కడే ఉండక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉంటే నీ కళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నీతో కలిపే చెప్తున్నాను. చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని నన్ను వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాలని చూస్తున్నావా? అయ్యో, ఇదేంటి కొత్త గొడవలా ఉంది. వీళ్ళకి నా మాటలు కొంచెం కూడా అర్థం కావట్లేదు.